కొంచెం చెల్లిస్తున్నాం. అంటే బట్ అమెరికా చైనాకి మనకు అగాధం ఆ కారణంగానే ఉంది. అమెరికా బానిసత్వానికి తలొగ్గలేదు ఇందిరాగాంధీ అంటారు కదా. అమెరికాకు మనం ఊడిగం చేయాల్సిన అవసరం. చైనా అమెరికాకి బానిస అయిందా? భారత్ ఇవాళ అమెరికాకి బానిస అయిందా? రష్యా విషయంలో నువ్వు చెప్పేది అంటే పౌరం అని చెప్పన్నాం. మన ప్రయోజనాలను ఉడుపుగా కాపాడుకోవటం వేరు, బానిసత్వం వేరు. ఓకే. అంటే అప్పుడు రిచర్డ్ నిక్సన్ చెప్తే మీరు మానేయండి అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఇద్దరు సమావేశం పెట్టకుండా మీరు చెప్తే మేము వినాల్సిన అవసరం లేదన్నది ప్రధానంగా దాన్ని హైలైట్ చేస్తున్నారు. మీరు రాజకీయాల్లోకి నేను వెళ్ళను, ఎందుకంటే ఆ పార్టీ ఏ పార్టీ వదన వారు చెప్పుకొని ఉంటే ప్రజలు చూసుకుంటారు, చరిత్రకారులు చూసుకుంటారు. మన ఊరికే తిప్పి పడవకూడదు. అది బీజేపీని తిప్పి పడవకూడదు, కాంగ్రెస్ ని తిప్పి పడవకూడదు. కాబట్టి మనకు కావాల్సిన దేశ ఐక్యత, దేశ భవిష్యత్తు, దేశ భద్రత, దేశ ఆర్థిక అభివృద్ధి. ఈ నాలుగే: ఐక్యత, భవిష్యత్తు, భద్రత, ఆర్థిక అభివృద్ధి. ఇక ఎవరి వాదన వాళ్ళు చెప్పుకొని ఉంటారు. రాజకీయాల్లో చెప్పుకుంటుంటారు. అతిశక్తులు అంటే మావాడు గొప్పవాడని చెప్తారు, వీళ్ళు చెప్తారు. మావాడు గొప్పవాడిని వాళ్ళు చెప్తారు. దాని గురించి మనం ఎక్కువగా ఎక్సైట్ కాకూడదు. అనవసరంగా విభేదాలను పెంచడం, మన భాగస్వామ్యం కాకూడదు. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాతో మనం సంబంధాలు అనేది తప్పనిసరి, అంటే మన విషయంలో కాంప్రమైజ్ కాకుండా. మనకే కాదు, ఎవ్వరికైనా తప్పనిసరి మన ప్రయోజనాన్ని కాపాడుకోవడం కోసం. చైనాతో సంబంధాలు కూడా తప్పనిసరి. చైనాకి మనకి పడదు, అందరికి తెలుసు. మనం చైనాతో యుద్ధానికి కాలు దూతున్నామా రోజు? లేదే. వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, సాంకేతిక సంబంధాలు ఉన్నాయి. మొన్న ఇంత గందరగోళం జరిగితే మనం ఈ టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేస్తే చైనా ఎంత ఆచితూచి స్పందించింది. మేము భారత్ చర్యని ఖండిస్తున్నాం, పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నాం ఒక మాట అన్నారా? వాళ్ళు రిగ్రెటబుల్ విచారిస్తున్నామన్నారు అని. టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాం, టెర్రరిజం అంతం కావాలన్నారు. మూడో మాట, భారత్, పాకిస్తాన్, చైనా మేమందరం పొరుగు దేశాలు. మనం పొరుగు దేశాలు మనకి ఇష్టం ఉన్నా కాదన్నా కలిసి బతకాలి, ఏదో రకంగా సయోధ్య సాధించాలి అన్నారు. సరైన మాట కదా అది? బట్ ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కు చైనా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది అంటున్నారు. దానిలో అనుమానం లేదు, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే మనకి ఎక్కడ ఇరుకున పెట్టాలి, మనకు కొంచెం ఇబ్బంది పెట్టాలా. పాకిస్తాన్ తో వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి. మరి పాకిస్తాన్ లో పోర్టుకి వాళ్ళు, గోడార్ పోర్టుకి వాళ్ళు సాయం చేశారు. తర్వాత ఆక్రమిత కాశ్మీర్ లోంచే ఆ పొఖరన్ హైవే వేశారు, కారాకోరం హైవే వేశారు. మరి చాలా పెట్టుబడులు అక్కడ పెట్టారు. ఒక పెద్ద దేశం కనుక వాళ్ళ అధీనంలో ఉంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో వాళ్ళ సంతోషం. అమెరికా పాత్ర పాకిస్తాన్ లో తగ్గుతున్నది. కాబట్టి పాకిస్తాన్ తో వాళ్ళు ఉన్న బలాన్ని కోల్పోరు, కానీ అదే సమయంలో ఆచితూ స్పందిస్తారు. దౌత్యనీతిలో మీరు మీ పక్షం మా పక్షం అన్నది స్పష్టంగా ఉండదు. మనం మన ప్రయోజనాలను, చైనా తన ప్రయోజనాలను కాపాడుకుంటుంది. పాకిస్తాన్ కోసం చైనా పనిచేయదు. అంటే పాకిస్తాన్ భారత్ కూడా తన ప్రయోజనాలను కాపాడుకోవాలి. మనం పాకిస్తాన్ కోసం చేయము, అమెరికా కోసం చేయము, చైనా కోసం చేయము, రష్యా కోసం చేయము. మన కోసం మనం చేసుకుంటాం. ఆయుధ సంపత్తి విషయంలో లేకపోతే ఇటువంటి విషయాల్లో చైనా సపోర్ట్ చేసినా సరే మనం వాళ్ళతో మంచిగా ఉండక తప్పని పరిస్థితి. తప్పదు, అమెరికాకే తప్పదు, యూరప్కే తప్పదు. ఇప్పుడు ఆయుధాలు తెచ్చుకొని వినండి, వాళ్ళు తెచ్చుకుంటే మనకేం కావాలి? మన ఆయుధాలు మనం తెచ్చుకుందాం, మన సొంతంగా స్వయం సమృద్ధి సాధించుకుందాం, మన సొంతంగా ఆయుధాలు ఉత్పత్తి చేసుకుందాం. అంతే తప్ప నువ్వు వాడికి ఎందుకు ఇచ్చే ఆయుధాలు, నీకు నాకు రామని చైనాతో యుద్ధానికి వెళ్తాం మనం. ఓకే. సో అంటే చైనాతో ఇప్పుడు మొన్న జరిగిన దానిలో చైనా మనం అనుకున్న దానికంటే ఇంకా బాగానే కొంత పాకిస్తాన్ అవుట్ రైట్ గా సపోర్ట్ చేయలేదంటారు. నా దృష్టిలో భారత్ చైనా చరిత్రలో, పాకిస్తాన్ చైనా చరిత్రలో చైనా ఎంత ఆచితూచి స్పందించిన సందర్భం ఇంకొకటి లేదు. ఓకే. ఎందుకు సార్? రీజన్ ఏమై ఉంటుంది? దౌత్య నీతియా లేకపోతే? చైనాకి టెర్రరిజం ఇష్టం లేదు. రెండోది పాకిస్తాన్ విఫల రాజ్యం. అక్కడ గందరగోళం వల్ల మన వాళ్ళకు కూడా మరి యుగ్వేర్లు, వైగర్లు అని చెప్పి అంటారు. చైనాలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడ ముస్లిం జనాభా కొద్దిగా ఉంది. అక్కడ గొడవలు వస్తున్న కారణం పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదం. పాకిస్తాన్ ప్రభుత్వం చేయకపోయినా కూడా అది చైనాకి విసుగ్గా ఉంది, వాళ్ళకి ఇష్టం లేదు. మూడోది, చైనాకు కూడా కావాల్సింది ఆర్థికంగా భవిష్యత్తు సాధించుకోవాలి, మంచి ఆర్థిక భవిష్యత్తు కావాలి, అమెరికాకి ధీటుగా నిలవాలి. నాలుగోది, భారత్ ఎదుగుతున్న దేశం. మనకు కొంచెం సంకటం పెట్టే ప్రయత్నం చేసినా కూడా భారత్ని పెద్దగా ఆపలేము, కొద్దిగా కొంచెం స్లో చేయగలమేమో కానీ. కాబట్టి వాళ్ళతో ఖాయం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి దేశం అట్లా ఆలోచిస్తుంది, అంతేగాని ఊరికే ఏదో గుడ్డెత్తి చేలో బట్టి ఎవరు చేయరు. అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. సార్, టర్కీ అజర్బైజాన్ దాన్ని ఎట్లా చూస్తారు సార్? టర్కీ సంబంధించి అయితే అవుట్ రైట్ గా ఖచ్చితంగా అజర్బైజాన్కి మనం గుణపాఠం చెప్పాలి. అజర్బైజాన్ గుణపాఠం చెప్పాలంటే అది చాలా చిన్న దేశం.
వాళ్ళకేనే పక్కన ఆర్మేనియాకి మధ్య గొడవ ఉన్నది. ఆర్మేనియాలో క్రైస్తవులు, ఈస్టర్న్ ఆర్థడాక్స్